ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఇండియన్ హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ముందుగా ప్రశ్న అడిగిన విధానాన్ని పరిశీలిద్దాం. మనకి అసర్షన్ ఇచ్చారు, అదేవిధంగా 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ అసర్షన్ని సపోర్ట్ చేస్తే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, లేదంటే లేదు. మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ అసర్షన్. ద జెనిసిస్ ఆఫ్ పొలిటికల్ అలయన్స్ బేస్డ్ ఆన్ కమ్యూనిటీ లే ఇన్ ద వెరీ నేచర్ ఆఫ్ ది మాంటెక్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ 1919. Which of the following statements support or supports the above assertion? మన స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే రిఫార్మ్స్ రిటైన్డ్ అండ్ ఎక్స్టెండెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్స్. మనకి 1909లో మార్లే మింటో రిఫార్మ్స్లో ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని మాంటెక్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్లో రిటైన్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. 6కి ఆంగ్లో ఇండియన్స్కి, ఇండియన్ క్రిస్టియన్స్కి సపరేట్ ఎలక్టరేట్స్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ బ్రాహ్మిన్స్కి 28 సీట్స్ని రిజర్వ్ చేయడం జరుగుతుంది మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అసర్షన్ని సపోర్ట్ చేస్తుంది, ఆప్షన్ బి ఎలిమినేట్ అయిపోతుంది. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే సపరేట్ ఎలక్టరేట్స్ వర్ సపోజ్ టు కౌంటర్ ఇండియన్ నేషనలిజం విచ్ వాజ్ గ్రోయింగ్ స్ట్రాంగర్. జెనిసిస్ ఆఫ్ పొలిటికల్ అలయన్స్ బేస్డ్ ఆన్ కమ్యూనిటీ అనేది ఇండియన్ నేషనలిజంకి కౌంటర్గా వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అసర్షన్ని సెకండ్ స్టేట్మెంటు సపోర్ట్ చేస్తుంది, ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోతుంది. థర్డ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే డిప్రైవ్డ్ క్లాసెస్ ర్యాలీడ్ అరౌండ్ ది ఫేవర్స్ ఇన్హెరెంట్ ఇన్ సపరేట్ ఎలక్టరేట్స్. మనకి డిప్రైవ్డ్ క్లాసెస్లోనే డిప్రెస్ క్లాసెస్ కూడా వస్తారు. ర్యాలీడ్ అరౌండ్ అంటే టు యునైట్ బిహైండ్ కామన్ కాస్ ఆర్ కామన్ ఐడియా. డిప్రైవ్డ్ క్లాసెస్ ర్యాలీడ్ అరౌండ్ ది ఫేవర్స్ ఇన్హెరెంట్ ఇన్ సపరేట్ ఎలక్టరేట్స్. మనకి 1909లో ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని నాన్ బ్రాహ్మణ్స్ జస్టిస్ పార్టీ వాళ్ళు నాన్ బ్రాహ్మణ్స్ కూడా సపరేట్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఇవ్వండి అని బ్రిటిషర్స్ని అభ్యర్థించడం జరుగుతుంది. ఆ అభ్యర్థనని బ్రిటిషర్స్ మాంటెక్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్లో గ్రాంట్ చేయడం జరుగుతుంది. 28 సీట్స్ని మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో రిజర్వ్ చేయడం జరుగుతుంది డిప్రైవ్డ్ క్లాసెస్ నాన్ బ్రాహ్మిన్స్కి. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్స్ కూడా ఈ అసర్షన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఆప్షన్ డి ఆన్సరు 1, 2 అండ్ 3. మనం ద జెనిసిస్ ఆఫ్ పొలిటికల్ అలయన్సెస్ బేస్డ్ ఆన్ కమ్యూనిటీ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి పరిశీలిద్దాం. ద కమ్యూనల్ డివైడ్ 1909 మార్లే మింటో రిఫార్మ్స్లో ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్స్ని ఇవ్వడం జరుగుతుంది. మాంటెక్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్లో 1919లో సపరేట్ ఎలక్టరేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. 6కి యూరోపియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, ఇండియన్ క్రిస్టియన్స్ ఎక్సెట్రా. ఇదే మనకి ఫస్ట్ స్టేట్మెంట్. తర్వాత సపరేట్ ఎలక్టరేట్స్ అనేవి హ్యాంపర్డ్ ద గ్రోత్ ఆఫ్ నేషనల్ యూనిటీ, నేషనలిజంకి కౌంటర్గా వర్క్ చేయడం జరుగుతుంది. అదే మనకి సెకండ్ స్టేట్మెంట్. మనకి సోర్స్ వచ్చి ఎన్ఐఓఎస్ మెటీరియల్, ఇండియన్ నేషనల్ మూమెంట్. మన శేఖర్ బందోపాధ్యాయ సార్ బుక్లో అబ్జర్వ్ చేస్తే డిప్రైవ్డ్ క్లాసెస్ నాన్ బ్రాహ్మణ్స్, అదేవిధంగా డిప్రెస్డ్ క్లాసెస్ మనకి జస్టిస్ పార్టీ
నాన్ బ్రాహ్మిన్ కమ్యూనిటీకి సపరేట్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ కావాలని అభ్యర్థిస్తుంది బ్రిటిషర్స్ని. ఎందుకంటే మార్లే మింటో రిఫార్మ్లో ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్స్ గ్రాంట్ చేశారు కాబట్టి. దిస్ డిమాండ్ సపోర్టెడ్ బై ద colonial bureaucracy was granted in Montagu-Chelmsford Reforms 1919 as it allocated 28 reserved seats to the non-Brahmins in the Madras Legislative Council. జస్టిస్ పార్టీ యొక్క రైజ్ ఫాల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మాంటెగ్-చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ 1919. Montagu-Chelmsford రిపోర్ట్లో కమ్యూనల్ రిప్రజెంటేషన్ అండ్ రిజర్వేషన్స్ వర్ నాట్ ఓన్లీ రిటైన్డ్ but also considerably extended. In addition to Muslims, Sikhs were granted separate electorate too, while seats were reserved for the non-Brahmins in Madras, and the depressed classes were offered nominated seats in legislatures at all levels. అదేవిధంగా మాంటెగ్-చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి డయార్కీని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రొవిన్షియల్ లెవెల్లో రిజర్వ్డ్ అదేవిధంగా ట్రాన్స్ఫర్డ్ ఉంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సోర్స్ వచ్చి శేఖర్ బందోపాధ్యాయ్ సార్ బుక్ ఫ్రమ్ ప్లాసీ టు పార్టిషన్ అండ్ ఆఫ్టర్. జోగినాయుడు సార్ బుక్లో జస్టిస్ పార్టీ గురించి ఒకసారి పరిశీలించండి. 1917 నవంబర్ 11న త్యాగరాయ శెట్టి అధ్యక్షతన విజయవాడలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మాంటెగ్-చేమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా ఈ పార్టీ లబ్ధి పొందడానికి తీసుకోవాల్సిన చర్యలను మాంటెగ్నుకు వివరించడానికి కేవీ రెడ్డి నాయుడు, పానుగల్లు రాజా, ఓకా అప్పారావు సభ్యులుగా జస్టిస్ పార్టీ ఒక సెలెక్ట్ కమిటీని లండన్కు పంపించింది. బ్రిటిష్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో జస్టిస్ పార్టీ బ్రిటిష్ పక్షం వహిస్తూ వారి చట్టాలను స్వాగతించింది. అదేవిధంగా 1919 మాంటెగ్ సంస్కరణలో భాగంగా 1920లో జరిగిన ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించగా 98 సీట్లకు గాను జస్టిస్ పార్టీ 63 సీట్లను సాధించి మద్రాస్ స్టేట్లో మొదటిసారిగా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సుబ్బరాయలు రెడ్డియార్ మద్రాస్ ముఖ్యమంత్రిగా జస్టిస్ పార్టీ ప్రభుత్వాన్ని 1920లో ఏర్పాటు చేశారు. అనారోగ్య కారణాలతో సుబ్బరాయలు రెడ్డియార్ 1921లో రాజీనామా చేశారు. జస్టిస్ పార్టీ నుంచి రెండో ముఖ్యమంత్రిగా పానుగల్లు రామరామణీయం గారు నియమితులయ్యడం జరుగుతుంది. పి రామరమణీయం గారు పానుగల్ రాజా అని కూడా అంటారు. మనకి మూలం జోగినాయుడు సార్ బుక్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సామాజిక సాంస్కృతిక చరిత్ర. యూపీఎస్సి వారి ప్రొవిజనల్ కీలో ఆన్సర్ ఒకసారి పరిశీలిస్తే 18th క్వశ్చన్ ఆప్షన్ డి ఆన్సరు 1, 2 and 3. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూడండి. అసర్షన్కి ఈ స్టేట్మెంట్స్ సపోర్ట్ చేస్తున్నాయో లేదో చెక్ చేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రిఫార్మ్స్ రిటైన్డ్ అండ్ ఎక్స్టెండెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్స్. మనం చూసాం కదా, మాంటెగ్-చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్లో ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్స్ని రిటైన్ చేయడంతో పాటు సపరేట్ ఎలక్టరేట్స్ని ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ వచ్చి సపరేట్ ఎలక్టరేట్స్ వర్ సపోజ్ టు కౌంటర్ ఇండియన్ నేషనలిజం విచ్ వాజ్ గ్రోయింగ్ స్ట్రాంగర్. జెనిసిస్ ఆఫ్ పొలిటికల్ అలయన్స్ బేస్డ్ ఆన్ కమ్యూనిటీ అనేవి మనకి ఇండియన్ నేషనలిజంకి కౌంటర్గా వర్క్ చేయడం జరిగింది. డిప్రైవ్డ్ క్లాసెస్ లైక్ నాన్ బ్రాహ్మణ్స్, డిప్రెస్డ్ క్లాసెస్ ర్యాలీడ్ అరౌండ్ ది ఫేవర్స్ ఇన్హెరెంట్ ఇన్ సపరేట్ ఎలక్టరేట్స్. ఇది కూడా మనకి అసర్షన్ని సపోర్ట్ చేస్తుంది. ఆప్షన్ డి ఆన్సర్ 1, 2 and 3. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.